ఓం గణానాం త్వాం గణపతిం హవామహే కవిం కవీనామృతమస్తమం జ్యేష్ఠరాజబ్రహ్మణాం బ్రహ్మణానుషణ్ణంతమేద్రసాదనం ఓం భూర్భువస్సదసవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం మీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన క్రోధీనామ సంవత్సరంలో ఆగస్టు నెల అనగా శ్రావణ మాసం రెండూ కలిపి వృషభ రాశి వారికి గ్రహానుకూలత, గ్రహ ఉచ్చస్థితి, గ్రహ నీచస్థితి, యోగము ఎలా ఉంటుందో మనం చెప్పుకుంటున్నాము. వృషభ రాశి వారికి వచ్చేసరికి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలుగా మనం చెప్పుకోవచ్చు. అలానే కొంతమందికి జన్మ నక్షత్రం నుంచి బట్టి కూడా చూడవచ్చు. అంటే కొంతమందికి పుట్టిన రోజు, పుట్టిన తిథి, నక్షత్ర, వార, యోగ కరణాలను బట్టి మనం జాతకాన్ని నిర్ధారణ చేస్తాము. అలా కాకుండా అసలు పుట్టిన తేదీ కానీ, నక్షత్రం కానీ, వారం కానీ ఏమీ తెలియని వాళ్ళు కూడా వృషభ రాశిని ఎలా చూసుకోవాలి అంటే, మీ పేరులో మొదటి అక్షరము ఇప్పుడు నేను చెప్పే వాటిల్లో ఏదైనా ఉంటే మీరు వృషభ రాశిగా పరిగణించుకోవచ్చు. ఆ అక్షరాలు ఏంటి అంటే ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఊ, వే, ఓ. ఇకారంలో కానీ, వకారంలో కానీ, వేకారం కానీ ఇలాంటివి మీ పేరులో మొదటి అక్షరాలు అయితే మీరు వృషభ రాశిని చూసుకోవచ్చు. ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో శ్రావణ మాసంలో అత్యంత అద్భుతంగా వృషభ రాశి వాళ్ళకి ఉంటుందని చెప్పుకోవచ్చు. అన్ని గ్రహాలు, కేతువులు పంచమంలో ఉంటున్నాడు, గురువు దశంలో ఉంటున్నాడు. అలానే శని ఉచ్చస్థితి, శని అనుకూలత ఉంటుంది. గురుబలం కొంచెం తగ్గినప్పటికీ కూడా మనకి గురువుకు సంబంధించిన పరిహారాలు ఏవేవి చేసుకోవాలో మనం వీడియో చివరిలో చెప్పుకుందాము. ఈ వృషభ రాశి వారికి గత 4-5 నెలల నుంచి పడుతున్న బాధలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి పూర్తి స్వేచ్ఛ లభించి ఈ యొక్క శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఖచ్చితంగా కలుగుతాయని చెప్పేసి మనం దృఢంగా చెప్పుకోవచ్చు. అలానే సంతాన సౌఖ్యం కానీ, వాహన సౌఖ్యం కానీ, నూతన పరిచయాలు కానీ, గృహ నిర్మాణానికి సంబంధించిన ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకోవచ్చు. ఖచ్చితమైన గ్రహానుకూలత, గ్రహ బలం అనేది మీకు ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతటా వాళ్ళే మీకు దగ్గర అయ్యి మీ యొక్క సలహాలు, సూచనలు కూడా పొందుతారు. ఉద్యోగపరమైన అభివృద్ధి, రాజకీయ పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు చేసిన కష్టానికి సరైన గుర్తింపు పొంది, ఇప్పటిదాకా మీరు ఏ గుర్తింపు కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారో ఆ గుర్తింపు ఖచ్చితంగా భగవత్ సంకల్పం వల్ల మీకు కలుగుతుంది. ఇప్పటిదాకా మీరు పడ్డ కష్టాలన్నీ కూడా యాక్చువల్గా అయితే మీకు మే నెల కొంచెం కష్టంగా ఉంది. ఆ తర్వాత కొంచెం జూన్లో కొంచెం రిలీఫ్ అయ్యారు. జూలై ఒక రకంగా ఉంది, కానీ ఆగస్టు మాత్రం అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. నూతన పరిచయాలు, గృహ నిర్మాణ యోగము, అధికార అనుగ్రహము, మీరు చేసే పనిలో గుర్తింపు, అలానే సంతోషకరమైన వార్తలు వింటుంటారు. గతంలో మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి అనుకుని కొన్ని సంఘటనలు, ఆ సంఘటనల నుంచి, సమస్య నుంచి మీరు బయటపడి ప్రశాంతమైన మానసిక ఉల్లాసము, మానసిక ఆనందాన్ని కలిగే అవకాశం ఉంది. అట్లానే కొంతమందికి గ్రహ ఉచ్చస్థ నీచ స్థితుల్లో ఉండటం వల్ల కొన్ని మేము వృషభరాశేనండి, మాకు కొన్ని పనులు అనుకున్నా కావట్లేదు అని అంటే మీ గ్రహాలలో మీకున్న గ్రహానుకూలతో కొన్ని స్వల్ప దోషాలు ఉండటం వల్ల అలాంటి సంఘటనలు జరుగుతాయి. దానికి ఎలాంటి ఇబ్బందికరంగా మీరు భావించొద్దు. ఎలాంటి ఇబ్బందికరమైన ఇది చేయొచ్చు. దానికి చక్కటి పరిష్కార మార్గం ఉంటుంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు అయినప్పటికీ, శుక్రుడు బలం బాగా ఉన్నప్పటికీ మీకు గురుబలం కొంచెం తక్కువ ఉండటం వల్ల, గురువు స్వస్థానంలో ఉండటం వల్ల చిన్న ఇబ్బందులు, ఆర్థికపరమైన కష్టాలు అనేది వస్తుంది. కాబట్టి మీరు ప్రతిరోజు గురుదత్తాత్రేయ సూత్రాన్ని చదువుకోండి. గురుదత్తాత్రేయ సూత్రం పెద్ద అక్షరాలతో ఉంటుందండి, చాలా ఉంటుంది, మేము చదువుకోలేము అని అనుకునే వాళ్ళు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః
అట్లా కూడా కాకుండా ఇంకా అది కష్టం అనిపిస్తే శ్రీ గురుదత్త జై గురుదత్త అని మీరు స్పష్టంగా చదువుకోండి. అలానే ప్రతి గురువారము శనగలు నానబెట్టి శనగల్లో కొంచెం బెల్లం పెట్టి గోమాతకి ఉదయం 5:30 నుంచి 6:15 తినిపించి చక్కగా గోప్రదక్షిణ చేస్తూ మీ యొక్క పరిహారాన్ని చేసుకోండి. చక్కగా అద్భుతంగా మీకు మంచి జరిగే అవకాశం ఉంది. మీకు ఏ పనిని ఏ కార్యాన్ని తలపెట్టినా కానీ అద్భుతంగా విజయవంతంగా మీరు ముందుకు పోతారు అని చెప్పొచ్చు. అలానే వాహన సౌఖ్యం, నూతన పరిచయాలు, చేయి వృత్తి వ్యాపారాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుందని చెప్పవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని మీరు చక్కగా రోజుకి 21 సార్లు చదువుకోండి. మీకు బయలుచేరేటప్పుడు కానీ ఎక్కడికన్నా మీది ఏదైనా కార్యానికి ముందు వెళ్ళేటప్పుడు కానీ మీరు ఖచ్చితంగా 4 లవంగాలు జేబులో పెట్టుకొని వెళ్ళండి. మీకు అనుకూల వ్యాపార అనుకూలత, ఉద్యోగ అనుకూలత, రాజకీయ అనుకూలత ఖచ్చితంగా ఉంటుంది.